सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यं श्रीकरं శుభకరం. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఈరోజు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈరోజు వారు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ, దాంతోపాటుగా ఈ బుధవారం రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. అదేవిధంగా గత కొద్దిగా పుట్టుమచ్చల శాస్త్ర విశిష్టత గురించి మనం ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమంలో పురుషులకు శరీరం మీద ఏ ఏ స్థానాల్లో పుట్టుమచ్చలు ఉంటే వారికి స్త్రీల వలన కలిసి వస్తుంది అన్న అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే చాలామంది చెప్తుంటారు, నాకు వివాహమైన తర్వాత చక్కగా కలిసి వచ్చిందండి, లేదా అమ్మాయి జన్మించిన తర్వాత నాకు చక్కగా కలిసి వచ్చిందండి, నేను మంచిగా సంపాదించని చెప్పి చాలామంది అంటారు కదా. అంటే పురుషులకు కొన్ని స్థానాల్లో పుట్టుమచ్చలు ఉండడం వల్ల అవి స్త్రీల వలన కలిసి వచ్చేలా చేస్తాయని కూడా చెప్పవచ్చు. దాని గురించి ఈరోజు తెలుసుకుంటూ దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా కాలసర్ప యోగం అంటే ఏమిటి, దానివల్ల కలిగేటువంటి ఫలితాల గురించి ప్రతిరోజు కూడా చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు శేషనాగ కాలసర్ప యోగం అంటే ఏమిటి, దీనివల్ల ఎటువంటి సమస్యలు మనకు కలుగుతాయి అన్న అంశాలు పరిశీలించేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. బుధవారం 11వ తారీఖు జనవరి నెల 2017వ సంవత్సరం, శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి శుద్ధ చతుర్దశి రాత్రి 7:34 వరకు, నక్షత్రం ఆరుద్ర రాత్రి 3:14 వరకు, వర్జం పగలు 1:07 నుంచి 2:39 వరకు, దుర్ముహూర్తం పగలు 11:44 నుంచి 12:28 వరకు, రాహుకాలం పగలు 12 నుంచి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈరోజు శుభ సమయాలు ఏమీ లేవు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు పరిస్థితులు క్రమేపీ కూడా అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఈరోజు దక్కుతాయి. పనులన్నీ కూడా మేషరాశి వారు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు కూడా ఈరోజు వీరికి ఆశాజనకంగా ఉంటాయి. రుణ బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలను ఈరోజు కొంతవరకు వీరు అధిగమిస్తారు. కోర్టు వ్యవహారాలకు ఎవరైతే మేషరాశి వారు హాజరవుతారో వారు కూడా విజయం సాధించే అవకాశం అధికంగా ఉంది. బంధువులు కలుసుకుని ఉల్లాసంగా, ఉత్సాహంగా బంధువులతో గడుపుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులకు సంబంధించినటువంటి సమాచారం అందుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. సినీ కళాకారులకు పట్టింది బంగారమా అన్నట్టుగా గడుస్తుంది. విద్యార్థులకు అనుకోకుండా కొన్ని మంచి అవకాశాలు చేతికందుతాయి. మహిళలు కూడా సంతోషకరమైన వార్తలు కొన్ని అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మేషరాశి వారికి వాడ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ నరసింహస్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కుటుంబ చికాకులు ఈరోజు అధికంగా ఉంటాయి. మానసిక ఆందోళన కూడా ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. ఆరోగ్యం కూడా మందగిస్తుంది. ఔషధ సేవనం కూడా వృషభ రాశి వారికి తప్పకపోవచ్చు. విలువైన వస్తువులు చేజారే పరిస్థితి అధికంగా ఉంది కాబట్టి విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు వృషభ రాశి వారు కాస్త జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారంలో ఏదేమైనప్పటికీ కూడా వీరు విజయాన్ని సాధిస్తారు. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతారో వారికి ఈరోజు నిరాశ మిగులుతుంది. ఆర్థిక వ్యవహారంలో కొంతవరకు పురోగతి కూడా కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిడులు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో నిదానంగా వ్యవహరించడం, నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. పారిశ్రామికవేత్తలకు కూడా కొంత నిరాశజనకంగానే గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులకు ఒత్తిడులు తప్పకపోవచ్చు. విద్యార్థులకు కూడా ఈరోజు నిరుత్సాహం తప్పదు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు లేత ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు బంధువులతోటి సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. స్నేహితుల నుంచి శుభవార్తలు కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఈరోజు మిథున రాశి వారు విజయం సాధిస్తారు. ఆదాయం కూడా పెరుగుతుంది.
వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో నూతన పెట్టుబడులు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్లు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. సినీ టీవీ కళాకారులకు కూడా నూతన అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు ఈరోజు ఇంటా బయట కూడా ప్రోత్సాహకరంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మిథున రాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు అన్ని విధాలా కూడా చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువులతోటి ఈరోజు ఈ రాశి వారికి విభేదాలు కూడా తప్పవు. కుటుంబ సమస్యలతోటి ఈ రాశి వారు సతమతమవుతారు. ముక్కు గొంతుకు సంబంధించిన రుగ్మతల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా గడుస్తుంది. వైద్యుల సలహాలు సూచనలు కూడా అవసరమని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక వ్యవసాయ రంగాల వారికి కూడా ఈరోజు చికాకులు తప్పకపోవచ్చు. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు అంతగా లభించినప్పటికీ కూడా సంతృప్తిని ఇవ్వని చెప్పవచ్చు. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తే కానీ లక్ష్యాలు సాధించలేరు. మహిళలకు కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉత్సాహంగా ఈరోజు కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆప్తులతోటి సత్సంబంధాలు కూడా ఈరోజు వీరికి నెలకొంటాయి. దేవాలయాలు కూడా ఈరోజు వీరు సందర్శిస్తారు. ప్రముఖులతోటి పరిచయాలు కూడా సింహరాశి వారికి ఏర్పడతాయి. రాబడి పెరుగుతుంది. దీనివల్ల వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీయాన ప్రయాణాలు నూతనోత్సాహంతో ఈరోజు పారిశ్రామిక వర్గాల వారు గడుపుతారు. సినీ కళాకారులకు ఊహించిన విధంగా అవార్డులు కూడా దక్కుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు కుటుంబంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. సింహరాశి వారికి వాడ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఈరోజు ఈ రాశి వారు పొందుతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఈరోజు ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఆత్మీయుల నుంచి సహాయ సహకారాలు కూడా అందుతాయి. వివాహ ప్రయత్నాలు కన్యారాశి వారు ఎవరైతే చేస్తారో అవి చక్కగా కలిసి వస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఆర్థికంగా బలవంతులయ్యేందుకు మంచి అవకాశాలు కొన్ని లభిస్తాయి. ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం కూడా అందే అవకాశం ఉంది. పారిశ్రామిక వైద్య రంగాల వారు విదేశీ పర్యటనలు జరుపుతారు. సినీ టీవీ కళాకారులకు కూడా చికాకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. విద్యార్థులకు పరిస్థితుల్లో తగిన గుర్తింపు లభిస్తుంది. మహిళలు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కన్యారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారు ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు రుణ ప్రయత్నాలు కొనసాగిస్తారు. స్నేహితులతోటి ఈరోజు వీరికి విరోధాలు కూడా ఏర్పడతాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. శ్రమానంతరం మాత్రం కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. వాహనాలు నడిపే విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. భూ సంబంధిత వివాదాలు కూడా నెలకొంటాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార విస్తరణలో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వరకు అదనపు పని భారం తప్పదు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారులు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. దీనివల్ల నిరాశ కూడా కలుగుతుంది. మహిళలకు కూడా కొంత నిరాశ తప్పదని చెప్పవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. తులారాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా మందగిస్తాయి. ప్రయాణాల్లో కూడా ఈరోజు వీరికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. బంధుగణంతో కూడా ఈరోజు ఈ రాశి వారికి తగాదాలు ఏర్పడతాయి. స్నేహితులతో కూడా చివరకు వీరికి తగాదాలు ఏర్పడతాయి. దీనివల్ల కొంతవరకు వీరికి మనస్తాపం అధికమవుతుంది. కుటుంబ సమస్యలు బాగా చికాకుపరుస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. పారిశ్రామిక వర్గాల వరకు విదేశీ పర్యటనల మధ్యలో రద్దవుతాయి. సినీ కళాకారులు కూడా ఈరోజు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మహిళలకు కుటుంబ చికాకులు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. ఆప్తులతోటి మంచి చెడ్డ విచారిస్తారు. కొంతవరకు సమయాన్ని కూడా ఈరోజు ఆప్తులతోటి గడుపుతారు. ఆస్తి వివాదాలు ఎవరికైతే ధనురాశి వారికి అధికంగా ఉన్నాయో ఈరోజు కొద్దిగా కృషి చేసుకుంటే వాటి నుంచి బయటపడేందుకు మంచి మార్గాలు కొన్ని వారికి లభిస్తాయని చెప్పవచ్చు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో పెట్టుబడులు చేతికంతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఆహ్వానాలు అందుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలు కూడా సంతోషకరమైన వార్తలు కొన్ని అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను పట్టుదలతోటి పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. చిరకాల ప్రతిథులు కూడా వీరికి స్నేహితులుగా మారుతారు. ఆలోచనలన్నీ కూడా రూపొందలుస్తాయి. బంధువులతోటి స్నేహితులతోటి ఈరోజు ఈ రాశి వారు సంతోషంగా గడుపుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారు ఈరోజు నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఐటీ రంగం వారు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. సినీ కళాకారులకు కూడా ఊహించినటువంటి సన్మానాలు. విద్యార్థులు ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. మహిళలకు ఆసక్తికరమైన సమాచారం ఒకటి అందుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. కుటుంబంలో చికాకులు కూడా ఈరోజు అధికంగా ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీల్లో కూడా కుంభరాశి వారికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. కావున జాగ్రత్త వహించాలి. ఈరోజు ఆలోచనలు వీరికి పరిపరి విధాలుగా ఉంటుంది. నేత్ర చర్మ సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు ఈ రాశి వారికి ఇబ్బందికరంగానే గడుస్తుంది. కావున ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఈ రాశి వారు కాస్త జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అంతగా అనుకూలించదు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు నిరుత్సాహంగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు ఉత్సాహం తగ్గుతుంది. విద్యార్థులు కష్టపడ్డా కూడా ఫలితం ఏమాత్రం కూడా కనిపించదు. మహిళలకు మనోవేదన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. కుంభరాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పనుల్లో ఆటంకాలు అవాంతరాలు అధికంగా ఉంటాయి. మానసిక అశాంతి కూడా అధికంగా ఉంటుంది. బంధువులు స్నేహితులతో అకారణంగా తగాదాలు కూడా ఈ రాశి వారికి ఏర్పడే అవకాశం ఉంది. కష్టించినా కూడా ఫలితం అంతగా కనిపించదు. ప్రయాణాలు కూడా చేస్తారు. నేత్ర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అంతగా అనుకూలించదు. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో బాధ్యతలతోటి ఉక్కిరి బిక్కిరవుతారు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా నిరుత్సాహంగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారులు ఒత్తిడులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు కొన్ని అవకాశాలు ఊరిస్తాయి తప్ప చేతికి అందవు. దీనివల్ల కొంతవరకు విద్యార్థులు నిరాశ చెందుతారు. మహిళలు కుటుంబ సమస్యలతోటి సతమతమవుతారు. షేర్ల క్రయ విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి. మీన రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈరోజు వారు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు బుధవారం కావున బుధగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో బుధగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉంటుందో అటువంటి వారు ఈరోజు, అదేవిధంగా విద్యార్థులకు ఎవరికైతే జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్య అధికంగా ఉంటుందో అటువంటి వారు, నరాల సంబంధిత వ్యాధుల వల్ల చికాకులు సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు యథాశక్తిగా బుధగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకున్నారో అటువంటి వారు గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముందుకు బయలుదేరి వెళ్లే ప్రయత్నం చేయడం లేదా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల తప్పకుండా కూడా స్వామివారి ఆశీస్సులతో ఈరోజు చేయబోయే కార్యక్రమంలో విజయాలు మనల్ని అధికంగా వరిస్తాయని చెప్పవచ్చు. మనం గత కొద్ది రోజులుగా పుట్టుమచ్చలు మన శరీరం మీద ఏ ఏ స్థానాల మీద ఉంటే ఎటువంటి ఫలితాలు మనకు ప్రధానంగా కలుగుతాయి అన్న అంశాల గురించి, అందున మహిళలకు ఉన్న పుట్టుమచ్చల గురించి మనం చాలా వరకు కూడా చర్చించుకున్నామని చెప్పవచ్చు. ఈరోజు కార్యక్రమంలో
పురుషులకు ఏ ఏ స్థానం మీద పుట్టుమచ్చలు ఉంటే స్త్రీల వల్ల వారికి ధనం ప్రాప్తిస్తుంది అన్న అంశం గురించి తెలుసుకుందాం. అంటే ఏంటి, కేవలం ఒక చోట పుట్టుమచ్చ ఉండడం వల్ల స్త్రీ వల్ల ధనం వస్తుంది, ఆ పురుషుడు కష్టపడి పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఆ డబ్బు వస్తుందనో లేకపోతే ఇంకొక రూపంలో వస్తుందని చెప్పడం ఇక్కడ శాస్త్ర ఉద్దేశం కానీ నా ఉద్దేశం కానీ కాదు. పుట్టుమచ్చ ఏ స్థానం మీద ఉంటే స్త్రీల వల్ల కలిసి వస్తుందని చెప్పి తెలుసుకుంటామో ఆ విధంగా కష్టపడి పని చేయడం వల్ల ఏంటంటే వారికి ధన ప్రాప్తి అధికంగా కలుగుతుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మరి ప్రేక్షకులు కూడా గుర్తించాలి. ప్రధానంగా చెప్పాలంటే పురుషులకు ఎవరికైతే కుడి కనుబొమ్మ మీద పుట్టుమచ్చ పెద్ద సైజులో ఉంటుందో, అంటే బాగా సైజు పెద్దగా ఉండాలి, అటువంటి వారికి ఏంటంటే స్త్రీ వల్ల ధనం ప్రాప్తిస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు. ఇది వివాహమైన తర్వాత జీవిత భాగస్వామి ద్వారా భార్య వల్ల కలిసి రావడం, లేదా భార్య పుట్టింటి నుంచి వచ్చే ఆస్తుల వల్ల కావచ్చు, లేకపోతే భార్య కష్టపడి సంపాదిస్తే ఉద్యోగం వ్యాపారం లాంటివి భార్య చేయడం వల్ల వచ్చేటటువంటి డబ్బు కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. లేకపోతే సంతానం కలిగిన తర్వాత, అందున స్త్రీ సంతానం కలిగిన తర్వాత, అంటే చాలామంది చెప్తుంటారు మాకు అమ్మాయి పుట్టిన తర్వాత జీవితంలో చక్కగా కలిసి వచ్చిందని చెప్తుంటారు చూడండి. ఇవన్నీ కూడా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అంటే మనం కష్టపడి పనిచేస్తున్నాం, వృత్తి ఉద్యోగాలు రాణించే ప్రయత్నం చేస్తూ ఈ విధంగా పుట్టుమచ్చ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ధనప్రాప్తి అధికంగా కలుగుతుంది. అంటే అదృష్టానికి దగ్గరగా మనం వెళ్తామని చెప్పవచ్చు. ఈ గొంతు భాగం మీద పురుషులకు ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి వారికి కూడా ఏంటంటే భార్య వైపు నుంచి చక్కగా కలిసి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే భార్యకు పుట్టినింటి వారు ఏదైనా కట్న కానుకల కింద, పసుపు కుంకుమల కింద కొంతవరకు స్థిరాస్తి లాంటివి ఇస్తుంటారు కదా, వాటిని అమ్మితే వచ్చే డబ్బు కావచ్చు, లేదా భార్య ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదైనా చేసి సంపాదించే డబ్బు కావచ్చు, లేదంటే భార్య పేరు మీద ఈ పురుషుడు వ్యాపారం చేయడం వల్ల కలిసి రావడం కావచ్చు. అదేవిధంగా ఆ పురుషుడి శరీరం మీద మిగతా పుట్టుమచ్చలను కూడా మనం గమనించాలి. ఉదాహరణకు ఒక 5-6 పుట్టుమచ్చలు ఉన్నాయనుకోండి, అందులో 4 పుట్టుమచ్చలు చెడును కలిగించే పుట్టుమచ్చలు ఉంటాయి కదా, అవి ఉన్నాయనుకోండి, కేవలం ఈ ఒక్క పుట్టుమచ్చే మంచిదనుకోండి, అక్కడ ఫలితం కొంతవరకు అటు ఇటుగా కూడా మారవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మన ప్రేక్షకులు ఇదే కార్యక్రమం చాలాసార్లు తెలియజేశాను కాబట్టి కొంతవరకు దాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇక అదేవిధంగా కంఠం క్రింది భాగంలో ఎవరికైతే ఒక తిలకం బొట్టు పెడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పుట్టుమచ్చ పురుషులకు ఉంటుందో వారికి భార్య నుంచి చక్కగా కలిసి వస్తుంది. అంటే అటువంటి వారు భార్య సలహాలు స్వీకరించడం వల్ల కావచ్చు, భార్య మూలకంగా వచ్చేటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, లేదా భార్య ఉద్యోగం కానీ వ్యాపారం చేస్తే వారికి కలిసి రావడం కావచ్చు. అంటే ఈ విధంగా ఎప్పుడు ఉంటుందంటే పురుషుడికి ఎవరికైతే కంఠం క్రింది భాగంలో తిలకం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా పుట్టుమచ్చ ఉండాలి. ఈ విధంగా ఉంటే భార్య మూలకంగా విపరీతంగా ఆ పురుషుడికి కలిసి వస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మన ప్రేక్షకులు ఒకసారి గుర్తించుకొని ఆ పుట్టుమచ్చ ఏ స్థానంలో ఉంది, ఏ రంగులో ఉంది, ఏ ఆకృతిలో ఉంది, అదేవిధంగా ఎంత పెద్ద సైజు ఉంది అందని కూడా గమనించాలి. అదేవిధంగా తొడ మీద పురుషులకు ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి వారికి స్త్రీల వలన మంచి ధనప్రాప్తి కలుగుతుంది, లాభం చేకూరుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు. అంటే పురుషులకు కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉండడం వల్ల కేవలం వారు ఆ స్త్రీలు కుటుంబ సభ్యులే అవ్వాల్సిన అవసరం లేదు, దూరపు బంధువులు కానీ చుట్టాలు అంటాం కదా అటువంటి వారి వల్ల కానీ, లేకపోతే ఎక్కడైనా వ్యాపారం చేసినప్పుడు ఆ వ్యాపార భాగస్వామి వల్ల కానీ, ఈ విధంగా స్త్రీల వలన చక్కగా కూడా ఆ వ్యక్తికి కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే స్త్రీ వలన కలిసి వస్తుంది అని చెప్పి అనుకున్నప్పుడు అది ఏ విధంగా కలిసి వస్తుంది, మనం ఎటువంటి పనులు చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. కేవలం మూఢంగా వెళ్ళిపోవడమే కాకుండా మనం ఒక ఉద్యోగం చేస్తున్నాం, ఉదాహరణకు చెప్పాలంటే మన పై ఆఫీసర్ బాస్ ఉన్నారనుకోండి, అక్కడ లేడీ బాస్ ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆవిడతోటి మనకు చక్కని సంబంధ బాంధవ్యాలు ఉండడం, మనం చేసే పని ఏదైతే ఉందో వృత్తి ఉద్యోగాల్లో చక్కగా ఆవిడకి అర్థమవ్వడం, మెచ్చుకోవడం వల్ల మనకు కాస్త ప్రమోషన్ ఎక్కువగా ఇవ్వచ్చు, లేకపోతే ఇంక్రిమెంట్స్ ఎక్కువగా ఇవ్వచ్చు. ఈ విధంగా స్త్రీ వలన లాభం పొందుతారని చెప్పవచ్చు. అది ఏ రూపంలో వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది అని చెప్పడం కష్టమవుతుంది, కానీ ఏదో ఒక రూపంలో మాత్రం ఖచ్చితంగా కూడా ఇటువంటి లాభాలు మనకు చేకూరుతాయని చెప్పవచ్చు. కాబట్టి మన ప్రేక్షకులు ప్రధానంగా పురుషులు ఎవరైతే ఉన్నారో వారు వారి శరీరం మీద ఉన్నటువంటి పుట్టుమచ్చలను ఒకసారి జాగ్రత్తగా అనలైజ్ చేసుకుని ఏ స్థానం మీద పుట్టుమచ్చలు ఉన్నాయి, మంచిని కలిగించే పుట్టుమచ్చల, చెడును కలిగించే పుట్టుమచ్చల, మొత్తం మీద పుట్టుమచ్చల సంఖ్యను ఒకసారి పరిశీలన చేస్తే అవి మంచిని కలిగించే పుట్టుమచ్చలు అందులో ఎంత శాతం ఉంది, చెడును కలిగించే పుట్టుమచ్చలు ఏ మేరకు ఉన్నాయి అంటే రెండింటిని కూడా పర్సెంటేజ్ అంటాం కదా, ఆ విధంగా లెక్కించుకున్నప్పుడు ఏమవుతుందంటే చక్కగా మనకు అవగాహన వస్తుంది. ఇందాక చెప్పినట్టుగా కొన్ని పుట్టుమచ్చలు మన పురుషుల శరీరం మీద ఉన్నప్పుడు స్త్రీల వలన కలిసి వస్తుంది అని చెప్పి తెలుసుకున్నాం కదా. మరి అటువంటిప్పుడు ఆ పురుషులు ఏంటంటే స్త్రీలతోటి గౌరవంగా మెలగాలి, వాళ్ళని పూజించాలి, గౌరవించాలి. అంతేగాని స్త్రీ వలన నాకు కలిసి వస్తుంది కదా అని చెప్పేసి, లేదా ఇంకొక దానికోసం వాళ్ళని హింసించడం, కట్నం తెమ్మని హింసించడం, లేకపోతే ఇంకేదో తెమ్మని చెప్పి హింసించడం, ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే సాక్షాత్తు స్త్రీ అంటే మహాలక్ష్మి స్వరూపంగా మన వేదశాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి స్త్రీని ఏ పురుషుడైతే ఇబ్బంది పెడతారో, చెల్లిని కావచ్చు, తల్లిని కావచ్చు, భార్యని కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, అటువంటి వారికి జాతకంలో ఒక
ఒకవేళ మంచి మంచి యోగాలు ఏదైనా ఉంటే కూడా పంచమహాపురుష యోగాలు కానీ లేదా ఇందాక చెప్పిన పుట్టుమచ్చలకు సంబంధించిన యోగాలు ఏదైనా ఉంటే కూడా అవి ఏమాత్రం కూడా ఫలించవని చెప్పవచ్చు. స్త్రీని ఎవరైతే బాధ పెడతారో, ఇబ్బంది పెడతారో, ఒకవేళ తాత్కాలికంగా వారికి గ్రహస్థితి బాగున్నప్పటికీ కూడా వారు తాత్కాలికంగా డబ్బు, ఆస్తి, పదవులు అన్నీ సంపాదించుకున్నప్పటికీ కూడా ఆ స్త్రీ ఏదైతే బాధపడిందో ఆ పురుషుడి వల్ల తప్పకుండా కూడా అటువంటి పురుషుడికి భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పవచ్చు. ఇది వేద శాస్త్రాలు చెబుతున్నటువంటి అంశంగా చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలను గౌరవించే ప్రయత్నం చేస్తూ వారి వల్ల మనం ఎంతవరకు సుఖాన్ని అనుభవించగలుగుతామో, వారి వల్ల మనకి ఎంతవరకు సిరి సంపదలు భగవంతుడు అనుగ్రహించడు వాటిని స్వీకరించే ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా శేషనాగ కాలసర్ప యోగం అంటే ఏమిటి, దీనివల్ల ఎటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి అన్న అంశాల గురించి పరిశీలన చేద్దాం. జన్మలగ్నం నుంచి 12వ స్థానం నుంచి 6వ స్థానం మధ్య రాహుకేతువులు ఉంటూ వాటి మధ్య మిగిలినటువంటి 7 గ్రహాలు ఉంటే దీన్ని శేషనాగ కాలసర్ప యోగం అని కానీ లేక శేషనాగ కాలసర్ప దోషం కానీ అని పిలుస్తుంటాము. అంటే ఈ విధంగా ఈ కాలసర్ప దోషం ఉండడం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే ప్రధానంగా చెప్పాలంటే సంపాదన ఎంత ఉన్నప్పటికీ కూడా ఖర్చులను నియంత్రించుకోలేకపోవడం ప్రధానంగా మనకు జరిగే సమస్యగా చెప్పవచ్చు. ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చు అవుతుంది చెప్పవచ్చు. మనం 100 రూపాయలు పెట్టాల్సిన చోట 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి రావడం, హాస్పిటల్ చుట్టూ తిరగడం, దానికోసం మనం వైద్య సేవల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, ఈ విధంగా సంపాదించిన డబ్బు అధిక మొత్తంలో ఖర్చు అవుతూ ఉంటుంది. అదేవిధంగా శత్రువుల వల్ల సమస్యలు కూడా అధికంగా ఎదుర్కొంటాము. శత్రువుల వల్ల కూడా మనకు ధన నష్టం, ఆస్తి నష్టం లాంటివి జరిగే అవకాశాలు అధికంగా ఉంటుంది. అదేవిధంగా తరచుగా ఆరోగ్య నష్టం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి శేషనాగ కాలసర్ప యోగం ఉన్నవారు ప్రధానంగా ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తూ దీనికి సంబంధించిన పరిహార క్రియలు పాటిస్తూ ఉంటే జీవితాంతం వారికి ఈ సమస్య తీవ్రత వారికి తగ్గుతుందని మాత్రం చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపు ప్రసారమయ్యే శ్రీకరం శుభకరం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.